ప్రపంచానికి భవిష్యత్తు లేదు. ఈ భూమి మీదనే ఉండి కొంతకాలం సంతోషముగా ఆనందముగా బ్రతుకుతాము అని ప్రాకులాడువారు, ప్రయాసపడేవారు, ఆశపడేవారు, వీరందరి ఆశలు అడియాశలుగా మారే పరిస్థితులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ఇంతకంటే దారుణమైన పరిస్థితులే వస్తాయి తప్ప నెమ్మదిగా పరిస్థితులు సర్దుమణుగుతాయని మీరు అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. ఏ ప్రభుత్వాలు, ఏ హీరోలు, ఏ నాయకులు, ఏ ధనవంతులు, ఏ డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు ఎవరు కూడా ప్రపంచాన్ని కాపాడలేరు. కనుక ప్రపంచవాసులకు భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అంత మాత్రమే కాదు, భూమి మీద క్రైస్తవులకు కూడా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. గనక ఏమైనా భవిష్యత్తు మిగిలి ఉన్నది మనకి అంటే అది ఒకటే, ఎవరైతే యేసు క్రీస్తు యొక్క మహిమగల రాకడకై తమను తాము సిద్ధపరచుకుంటున్నారో వారికి మాత్రమే భవిష్యత్తు మిగిలి ఉంది. ప్రభు రాకడలో ఎత్తబడాలన్న నిరీక్షణ, లక్ష్యము తప్ప ఇంకా ఏ ఆశలు పెట్టుకున్నా సరే అవన్నీ అడి ఆశలు అవుతాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేనైతే ఏ వచనాలు తీసినా, ఏ అంశము తీసిన ప్రభు రాకడే నాకు కనిపిస్తుంది. నాకు ఇవ్వబడిన పరిచర్య అది. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మనం చదివిన లేఖన భాగములో ప్రభు రాకడకు సంబంధించి అద్భుతమైన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. ఏంటది? మనకి తెలుసు, అబ్రహాము, శారా, హాగరు, ఇష్మాయేలు, ఈ కథలు మనకి కొత్త ఏం కావు. రాజీడాన్ గారు వచ్చి ప్రకటన గ్రంథంలో చదివి చెప్తాడంటే మళ్ళీ ఆది కాండం దగ్గర మళ్ళీ అబ్రహాం గురించి మొదలెట్టాడంట నాయన అనుకుని ఆవులెత్తులు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి కొంతమందికి కదా. అబ్బాయి అబ్రహాం గురించి తీసేయడం నాయన అంత టెన్షన్ పడద్దు. నాకు కూడా అప్పుడు బోరు కొడుతుంటది. కానీ వీటిలో నుండి ఒక క్రొత్త కోణమును మనం ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. నిజమే, చాలా సంవత్సరాలకి అబ్రహాముకి ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టుకున్నారు. చాలా సంవత్సరాలకి బిడ్డ పుడితే ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? ఒక్క దగ్గరతో కూటం పెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. పుట్టడం గొప్ప అంటే అన్నప్రాసన గొప్ప. మనకి ఇక్కడ తెలంగాణ అన్నప్రాసన చేస్తారు కదా. ఓ 10-20 సంవత్సరాలకి పిల్లలు పుట్టారంటే పుట్టినందుకు ముందు చేస్తాం కదా. నాకైతే 8 సంవత్సరాలకి దేవుడు పాపనిస్తే నేను 3 సార్లు పెట్టుకోవాల్సి వచ్చింది ఫంక్షన్. కరెక్ట్. ఎందుకు మన ఫంక్షన్ ఎందుకు పెట్టుకుంటాం? డబ్బులు ఎక్కువైపోయా కాదు, ఆనందం ఎక్కువైపోయి. ఆనందాన్ని ఇతరులతో పంచుకోవటానికి మీరు కూడా వచ్చి మా ఆనందంలో పాలు పంచుకోండి అని మనం ఆహ్వానిస్తాం అందరినీ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కాలానికి ఒక బిడ్డ పుట్టాడు వాళ్ళకి. ఆ బిడ్డకి పెట్టుకోగా ఏం పేరు పెట్టుకున్నారు అంటే ఇస్సాక్. ఇస్సాక్ అంటే ఏంటి? చిరునవ్వు, నవ్వు, ముఖంలో నవ్వు. దాని అర్థం ఏంటంటే ఇస్సాకు పుట్టక ముందు అబ్రాహాంకి కానీ సారాకి కానీ ముఖంలో ఏం లేదు, నవ్వు లేదు. ఆస్తుంది, అంతొస్తుంది. చాలా గొప్ప దాసీలు ఉన్నారు, ఒంటెలు, ఎద్దులు, భయంకరమైన ఆస్తులన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ ఆస్తిని బట్టి కానీ పేరు ప్రఖ్యాతులను బట్టి కానీ దేన్ని బట్టి కాదు. దేన్ని బట్టి మనకి ముఖంలో నవ్వు రావాలి? పిల్లల్ని బట్టి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నిజమే, పిల్లలు మన జీవితంలో అన్ని సర్వస్వం. ప్రపంచం తారుమారైపోయిన ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు నాన్న అమ్మ అని పరిగెత్తుకుని వచ్చినప్పటికి ఏమైపోతుంది? అన్నీ మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. యోసేపు జీవితంలో భయంకరమైన శ్రమలు వచ్చాయి. యోసేపు పెళ్ళైన తర్వాత దేవుడు ఒక కుమారుడిని ఇచ్చాడు. అతనికి ఏం పేరు పెట్టుకుంటాడు? మనష్షే. మనష్షే అంటే
అయ్యో బైబిల్ బాగా చదవాలి. మనస్సు అంటే మరచిపోవుట. చెప్పండి ఏంటిది? అన్ని బాధలు మర్చిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కారణాన్ని బట్టి వాళ్ళు ఇస్సాకు అని పేరు పెట్టి, నవ్వు మా ముఖంలో నవ్వు తెచ్చాడు అని పేరు పెట్టుకున్నారనమాట. ఈ కాలంలో ఇస్సాకులు అంటే ఎవరు? ఇస్సాకు అంటే నవ్వు. మనం పెట్టుకుంటాం సార్, ఆనంద్, సంతోష్, సంతోషమ్మా, ఆనంద్ బాబు, ఖుషి మనకి హిందీలో అయితే. ఒరియాలో అయితే ఆమోద్, ప్రమోద్. ఇవన్నీ ఆనందానికి, సంతోషానికి పర్యాయ పదాలు లాంటివి. వీటన్నిటికీ మనకి హెబ్రీ భాషలో చూసుకుంటే ఇస్సాక్ అని అర్థం. కనుక దాని అర్థం ఏంటంటే ఒక బిడ్డ పుట్టి తల్లిదండ్రులకి సంతోషాన్ని కలిగి చేశాడు. మనం పుట్టి ఏడిపించుకుంటాం మన తల్లిదండ్రులు, అంతేనా? అంతే కదా. ఆనందం రావని పెడుతుండ్రు, జీవితంలో ఆనందమే ఉండదు. శాంతమ్మ పేరు అశాంతి, ఎక్కడ ఉంటుంది అక్కడ అశాంతి. అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్తే గట్టికి వస్తారు. హల్లెలూయా. సరే, ఏం జరిగిందంటే చాలా కాలానికి బిడ్డ పుట్టినప్పుడు అబ్రహాం, శారా సంతోషించారు, నిజమే. కానీ ఇంట్లో అప్పటికి వెళ్ళి తలుపులు వేసుకున్నారంట. మరి అదేంటో ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు, అదేంటండి మరి విడ్డూరం కాకపోతేను ఏంటిది, పుట్టగా బిడ్డ పుడితే ఏం చేయాలి? కనీసం టీ పార్టీ పెట్టుకోవాలి కదా, చాయ్ పార్టీ పెట్టుకోవాలి, చాయ్ పార్టీ పెట్టుకోవాలా లేదా, లడ్డూలు పంచాలా లేదా, 4 బిస్కెట్లు పంచితే ఏమవుతుంది, అంతే కదా, కొంచెం మిక్చర్ పెడితే ఏమవుతుందంటే అని చెప్పేసి మాటలు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇదేం పట్టించుకోలేదు. కానీ ఒక రోజు వచ్చిందంట, ఇస్సాకు పెరిగి పాలు విడిచాడు. స్తోత్రం చెప్పిన గట్టిగా ఒకసారి. ఇస్సాకు పెరిగి పాలు విడిచినంత ముందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. గమనించాలి, 4 విషయాలు చెప్తున్నాను. మొదటిది, ఇస్సాకు పెరిగి పాలు విడిచాడు. దేవునికి స్తోత్రం చెప్తున్నా గట్టిగా, హల్లెలూయా. రెండోది, ఇస్సాకు పెరిగి పాలు విడిచిన రోజున అబ్రహాం ఏం చేశాడు? విందు చేశాడు. పుట్టినప్పుడు చేయలేదు. ఎప్పుడు చేశాడు? పాలు విడిచాడు అని విన్నప్పుడు చేశాడంట విందు. మనకు పుట్టడమే గొప్ప. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, లేదు, పాలు విడిచాడన్న సంగతి విని అప్పుడే విందు చేశాడు, అప్పుడే ఫంక్షన్ ఏర్పాటు చేశాడు, అప్పుడే తలుపులు కిటికీలను తెలుసుకొని ఊళ్ళో అందరినీ పెంచి ఊరందరికి ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చాడంట. మూడో విషయం, అప్పటి వరకు ఇష్మాయేలు, ఇస్సాకు కలిసి కవల పిల్లల్లాగా పెరిగారు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే జత డ్రెస్, ఒకే కలర్ డ్రెస్, ఒకేలాంటి హెయిర్ స్టైల్, ఒకే టైప్ బాల్, కలిసి పెరిగిన ఇష్మాయేల్, ఇస్సాకు ఏం జరిగిందంట, ఆ రోజున అనుకోకుండా ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించడం ప్రారంభించాడంట, వేళాకోళం చేయడం ప్రారంభించాడంట. ఆ విషయం శారా చూచి ఇస్సాకును ఇష్మాయేల్ ఇద్దరిని వేరు చేసిన, ఇద్దరు కలుసుకోవడానికి ఇక వీల్లేదండి. మూడో విషయం ఇది. 4వ విషయం ఏంటి అని అంటే, ఆ ఫంక్షన్కి వచ్చి భోజనాలు తింటున్న వాళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏమని అంటే, ఎంత ఇష్టాలు ఇప్పుడు పడితే మాత్రం న్యాయం ప్రకారంగా ఇష్మాయేల్ గారు పెద్ద కొడుకు కాబట్టి ఆస్తి అంతా వాడికే వెళ్తాదిలే అని గుసగుసలు ఆడుకుంటున్నారు. ఈ మేడం గారు విన్నారు. ఎవరు? ఆవిడ బీపీ లేచింది. ఆ ఫంక్షన్ కదా, ఇలాగ స్టేజు, పాటలు, డ్యాన్స్లు, ప్రోగ్రాంలు అవుతుంటే పాపం ఎవరో అని పాట పాడుతున్నారు. శారా వెళ్ళిపోయి మైక్ లాగేసుకుని ఉంటున్నంటే, అబ్రహాం ఆస్తంతటికి వారసుడు ఇష్మాయేల్ కాదు, ఇస్సాకే అని అక్కడే అనౌన్స్మెంట్ చేసింది అనమాట. వచ్చిన వాళ్ళందరూ టెన్షన్ అయిపోయారు. అమ్మో, మేడం గారు విన్నారు. అర్థమైందా? ఆ తర్వాత 5వ పాయింట్, ఇస్సాకు వారసుడు అయ్యాడు కానీ ఇష్మాయేల్ని ఎక్కడికి పంపించారు? అరణ్యం పంపించారు. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. సోమం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఈ సంఘటనలో మనకి భవిష్యత్తు కనిపిస్తుంది. ఈ సంగతుల్లో ప్రభు రాకడకు సంబంధించిన విషయాలను మీకు తెలియజేస్తాం. అబ్రహాము ఎవరికి గుర్తుగా ఉన్నాడు అంటే, తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మీకు విషయం తెలుసా, పరలోకంలో తండ్రి అయిన దేవుడు చాలా సీరియస్ గా ఉంటాడు. ఒక స్కూల్లో ప్రిన్సిపల్ గారు ఎలా ఉంటారు? అంతవరకు మామూలుగా సంతోషంగా ఆటలాడుతున్న పిల్లలు ప్రిన్సిపల్ గారిని చూస్తే ఏమవుద్ది? మాట రాదు. పరలోకంలో పాపం దూతలందరూ అంతే. కోటాను కోట్ల దూతలు ఉన్నాయి పరలోకంలో.
ఈ దూతలకి ఒక్కొక్క కోయర్ టీం లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క కోయర్ టీం పాడుతూ ఉంటుంది అనమాట. కొత్త దూతలు జాయిన్ అవుతుంటారు పాటల్లో. ఒకసారి ఏం జరిగిందంటే, కొత్తగా జూనియర్ దూతలు కోయర్ టీంలోకి వచ్చారు. వీళ్ళందరూ హల్లెలూయాని ఆరాధన చేస్తుండే కొత్తగా పాపం చేరిన దూతలు దేవుని ముఖం చూస్తున్నాయి. ఆయన ముఖంలో ఎంత సీరియస్ నవ్వు లేదు, అసలు చాలా సీరియస్గా ఉంటే పాపం ఈ జూనియర్ దూతలు అంటున్నాయి సీనియర్ దూతలతో, ఏమండి దేవుడు కనీసం నవ్వడా ఏంటంటే, మరీ అంత అలా పెట్టుకోకపోతే ముఖం కొంచెం నవ్వుతే ఏమవుతుందో భయం వేసేస్తుందండి. సీనియర్ దూతలు అంటే పర్వాలేదు, అప్పుడప్పుడు నవ్వుతుంటాడు, మీరే కంగారు పడుతున్నాను. అరే ఎప్పుడు నవ్వడే ఆయన చాలా సీరియస్గా, ఏంటి తాళం తప్పుతున్నారేంటి మీరు అంటాడు. అమ్మో బాబు ఇంక నీళ్ళు తాళంలో పాడాలి, సెలెక్ట్ స్కేల్లో పాడాలి, తుతులు గట్టిగా చెల్లించాలి. సౌండ్ తగ్గిపోయింది ఏంటి అంటే సౌండ్ పెంచి పాడేవాళ్ళు దూతలని. అమ్మ చెమటలు కారిపోతున్నాయి జూనియర్ దూతలకి బాధ. ఒకరోజు ఏం జరిగిందంటే, హఠాత్తుగా దేవుని మొక్కలో నవ్వు కనిపించింది. హల్లెలూయా. అరే దేవుడు అంటే ఇంత సంతోషంగా ఉన్నాడు, ఇంత ఆనందంగా ఉన్నాడు. దేవుడు సంతోషం ఆనందం అండి. ఈ సింహాసనం నుంచి లేచి గంతులేసి డ్యాన్స్ చేస్తున్నాడు. అదేంటి ఈ దూతలు అప్పటికైనా సంతోషించాలి, ఇంకా కంగారు పడిపోయి బీసిపోయారు. దేవుడు ఇంతకుముందు ఎప్పుడు చూడని రీతిలో చూస్తాం. సీనియర్ దూతలు అంటే అరే ఆయన బాధ, ఆయన కోపం ఉన్నప్పుడు భయపడ్డారు, ఆయన సంతోషంగా ఉన్నప్పుడు భయపడుతున్నారండి మీరు. అదేంటి నిజంగా ఎందుకు దేవుడు ఎంత సంతోషంగా ఉన్నాడు అని దూతలు. అప్పుడు సీనియర్ దూతలు అంటున్నాయి, ఈ రోజున భూమి మీద ఒక పాపి మారుమనసు పొందాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. లూకాసు వార్త 15:7-10 ఏమంటుందంటే, తీయక్కర్లేదు మనకు తెలిసిన విషయం. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై చెప్పాలి గట్టిగా, పరలోకమందు దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే ఈ జూనియర్ దూతలు అడుగుతున్నారు, అరే భూమి మీద మారుమనసు పాపి మారుమనసు పొందితే దేవునికి ఎందుకు ఇంత సంతోషం అంటే, సీనియర్ దూతలు అంటున్నా, ఇదిగో ఈ రోజున దేవుని కుటుంబంలో ఒక బిడ్డ పుట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవునికి ఎవరు పుట్టారు? ఒక ఇస్సాకు పుట్టాడు. ఎవరు ఇస్సాకులు? ఇప్పుడు మనమందరం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న రోజున పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది. ఏంటది? నేడు నేను నిన్ను కని ఉన్నాను, నువ్వే నా ప్రియ కుమారుడు, నేను నీ అందు ఆనందిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనం ఏ రోజునైతే బాప్తిసం తీసుకున్నామో ఆ రోజున మనము యేసయ్య కడుపులో పుట్టాము, లేక యేసయ్య కుటుంబంలో పుట్టాము ప్రియులారా. హల్లెలూయా. మనం పుట్టినరోజులు జరిపితే మన తల్లిదండ్రుల కుటుంబంలో పుట్టినరోజులు జరుపుకుంటాం. ఆ రోజు కూటమి పెట్టుకుంటాం, స్తోత్రం చెప్పుకుంటాం, దేవా నేను భూమి మీద పుట్టాను నీకు స్తోత్రం ఆయన అంటాం. కానీ ఆయనకి అంత సంతోషం అప్పుడు లేదు. మన బర్త్డే రోజున ఆయనకి సంతోషం కదా. ఆయనకి సంతోషం ఎప్పుడు? మనం బాప్తిసం తీసుకున్న రోజు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. కనుక ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ ఎవరు అంటే ఇస్సాకులే. మనమందరం ఇస్సాకులు. మనం ఏ రోజునైతే ప్రభుని నమ్ముకున్నామో, ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నామో, ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్న వాళ్ళు మరి మీరు ఆలోచించండి, ఇంకా యేసయ్య కడుపులో మీరు పుట్టలేదని అర్థం. అర్థమైందా? అంతే. అయినా మీ మనవలు కొంచెం ఆలోచించవచ్చులేండి. ఇప్పుడు రోడ్డున పోతున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి, అమ్మ అన్నం పెట్టు అంటే అమ్మ పెడతదా? పెడతది. అది కొడుకు వచ్చి అమ్మ అన్నం పెట్టమే అంటాడు, ఆ అబ్బాయికి కూడా అమ్మ అన్నం పెడుతుంది. కానీ వాడికి పెట్టిన దానికి వీడి పెట్టిన దానికి తేడా లేదా? ఉంది. వాడికి ఓన్లీ పాపం దయతో పెట్టింది, వీడికి బాధ్యతతో ప్రేమతో పెట్టింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అంతే. దేవునికి సొంత పిల్లలు వేరు, పరాయి పిల్లలు కూడా వేరే. సొంత పిల్లలు అయితే బాధ్యత చేస్తాడు, బయట పిల్లలు అయితే అయ్యో పాపం అనుకుంటాడు. ఎంతకాలం అంటాడు? ఊరికి అయ్యో పాపం అనుకుని ఉంటామా? లేదు కదా. హల్లెలూయా. 4 సార్లు పెడతాం, అదంతా చెప్ప అంటాం, అంతే. అది పని. బాప్తిసం చాలా ఇంపార్టెంట్. ఈ బాప్తిసం తీసుకున్న క్రైస్తవులు నిజంగా దేవుని పిల్లలే, కానీ దేవునికి సంతోషం కలిగింది.
దూతలు చూస్తున్నాయి, ఈరోజు దేవుడు సంతోషంగా ఉన్నాడు, ఈరోజు పిల్ల పుట్టాడు కదా, దేవుడు చాక్లెట్లు పంచుతాడులే అనుకుంటే ఇంకేంటిది, దేవుడు డ్యాన్స్ వేసాడు సింహాసనం మీద కూర్చున్నాడు, హల్లెలూయా ఆపేశారే మొదలు పెట్టండి అంటే వాళ్ళందరూ హల్లెలూయా హల్లెలూయా. ఈ జూనియర్ దూత అంటది, అదేంటండి మరిని దేవుడు పెట్ట పుట్టాడు అన్నారు, సంతోషంగా ఉన్నాడు అన్నాడు, కానీ చాక్లెట్ లేదు, బిస్కెట్ లేదు, గులాబ్ జామున్ పంచలేదు, కానీ బిర్యానీ పెట్టలేదు. ఇప్పుడు మీరు అనుకుంటారు పర్లోకంలో బిర్యానీలు చాక్లెట్లు కూడా ఉంటాయా అని. అదే మన్నా స్వతంత్ర చెప్పినట్టు ఒకసారి మన్నా బిర్యానీ, మన్నా గులాబ్ జామున్, మన్నా చాక్లెట్లు అనుకోండి. ఇక హల్లెలూయా. సీనియర్ దూత అంటదే, ఇది ఏం చేయాలంటావైతే ఒక పార్టీ ఏర్పాటు చేయాలండి, దేవునికి ఉన్న లెవెల్కి దేవునికి ఉన్న స్టేటస్కి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలి కదా. అప్పుడు సీనియర్ దూత అంటది, కంగారు పడకు, దేవుడు ఒక విందు ఏర్పాటు చేస్తాం. చెప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విందు పరలోకంలో విందు అని చాలా సార్లు విన్నాం, అంతేనా? 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతోంది, 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతోంది. గ్లోరీ. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతోంది, 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా గ్లోరీ. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి రారాజుగా వచ్చుచున్నాడు. యేసు హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. గమనించండి, పరలోకంలో విందు అని మనకందరికి తెలుసు, కానీ తెలియని విషయం అంటే చెప్పనా, ఈ విందుకి వెళ్ళేది పాలు త్రాగే పిల్లలు కాదు, పాలు విడిచిపెట్టి పెరిగిన క్రైస్తవులు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు పుట్టినప్పుడు విందు చేయలేదు అబ్రహాం, ఎప్పుడు చేశాడు? పాలు పెరిగినప్పుడు చేశాడు. పెరిగి పెద్దవాడన్న సంగతి అబ్రహాంకి ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? పాలు త్రాగడం మానేసిన రోజున అబ్రహాంకి అర్థమైంది, నా బిడ్డ పెద్దోడయ్యాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లెక్కన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద 2 రకాలైన సంఘాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? భూమి మీద 220 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కొన్ని వేల సంఖ్యలో సంఘ శాఖలు ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో ఉపదేశాలు బోధలు ఉన్నాయి, కొన్ని వేల ఆర్గనైజేషన్స్ మినిస్ట్రీస్ ఉన్నాయి. వీళ్ళందరినీ దేవుడు 2 భాగాలు చేశాడు, అంతే. 2 ముక్కలు చేశాడు. ఒకటి ఇంకను పాలు త్రాగుతూ ఉన్న సంఘం, ఇంకొకటి వయస్సు వచ్చిన సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఒక ప్రశ్న అడుగుతా, యేసు ప్రభు రాబోతున్నాడు, ఎందుకు? 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు పాపులను రక్షించడానికి. రెండోసారి రాబోతున్నాడు, ఎందుకు? ఎందుకేంటి? పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకు తెలుసా? లేదా? తెలియదు. యేసు ప్రభు వివాహం చేసుకోవడానికి రాబోతున్నాడు రెండోసారి. ఎవరి కోసం రాబోతున్నాడు అంటే, తన పెండ్లి కుమార్తె కోసం రాబోతున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే, అసలు ఆ సంఘస్థులకి పెండ్లి కుమార్తె అనే పేరు ఎందుకు వచ్చింది బైబిల్లో? అంతే కదా, మనమందరం వధువుగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. మనందరం ఎవరు? వధువు. మనమందరం పెండ్లి కుమార్తె. యేసు ప్రభు పెండ్లి కుమారుడు. మనం పెండ్లికి పాటలు పాడుతున్నాం అనేది చాలాసార్లు పాడుతున్నాం. కానీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ సంఘానికి దేవుడు వధువు అని, పెండ్లి కుమార్తె అని, యేసుక్రీస్తుకు భార్య
అని ఎందుకు పేరు పెట్టాడు కదా? కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మా పురుషులు కూడా అంటే మేమందరూ చేతులు కట్టుకుంటామండి పరలోకంలో అనుకుంటారు. కాదు, గమనించండి, ఇది వివాహ వర్మం. ఎప్పుడైనా సరే గమనించండి, ఒక పురుషుని జీవితంలో స్త్రీ 4 పాత్రలు పోషిస్తుంది. స్తోత్రం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా కదా. తల్లి పాత్ర పోషిస్తుంది కదా, కూతురు పాత్ర పోషిస్తుంది, చెల్లి పాత్ర ఉంది, భార్య పాత్ర ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. 4 రకాలైన స్త్రీలు ఉంటారు ఒక పురుషుని జీవితంలో. సరే, అందులో చాలా అమూల్యమైనది, శ్రేష్టమైనది మనం చెప్పుకోవచ్చు. తల్లి పాత్ర చాలా శ్రేష్టమైనది. కానీ తల్లి ఒక పురుషుని జీవితంలో చివరి వరకు వస్తుందా? రాదు. రైట్. రెండవది కుమార్తె, కూతురు. కూతురు అంట మన సొంత ఏమంటుందని పరాయి ఆస్తి అంటారు. ఎందుకంటే మన కన్నం ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి పంపించడానికి, ఇంట్లో ఉంచుకోవడానికి కాదంట. కాబట్టి కూతురు కూడా జీవితకాలంలో వస్తుందా? రాదు. ఇక చెల్లి కూడా వివాహం చేసుకుని వెళ్ళిపోదు. తల్లి ఒక వయసు రాగానే ఎవరైనా నీకు కాలం ఉండరు నానే జాగ్రత్త మరేం చెప్పేస్తారు బాయ్ చెప్పి వెళ్ళిపోద్ది. పురుషుని జీవితంలో అధిక భాగము ఆక్యుపై చేయగలిగిన స్త్రీ ఎవరు? భార్య. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. రెండోది, ఒక పురుషుని ఆస్తి ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉంటే దాని నామినేషన్ ఎవరి పేరు మీద పెడతారు? భార్య కదా. తల్లి పేరు పెట్టాడు అనుకోండి, మన తల్లి అంటే ఎక్కువ ఇష్టం పురుషులకి, అదేది కాదు. భార్యకి ఇష్టం లేకపోయినా తల్లి పేరు పెడతాడు, బ్యాంక్ కూడా ఒప్పుకోడు. పెళ్లి కాలేదా నీకు అంటే, అయిందండి మరి మీ ఆవిడ పేరు పెట్టండి కదా. న్యాయ ప్రకారంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి? భార్యకి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. సంఘము పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు సంఘానికి ఇచ్చిన స్థానం ఏంటి అని అంటే, భూమి మీద ఒక పురుషుడు తన భార్యకి ఇచ్చే స్థానమే పరలోకంలో యేసయ్య మనకి ఇస్తున్నాడు. అంతేగాని మనం అక్కడ భార్య భర్తలుగా ఉంటాం, మనం అందరూ ఆడలు అయిపోతాం, అందరూ చీరలు కట్టుకుంటామని కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. భార్యకి తెలుగులో మంచి పేరు ఉంది, అర్ధాంగి. అర్ధాంగి అంటే సగ శరీరము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సంఘానికి క్రీస్తుకున్న సంబంధం కూడా అదే. క్రీస్తు శిరస్సు అయితే శరీరము సంఘం అంటండి. సగ భాగము యేసయ్య శరీరంలో సగం ఆయన అయితే సగం మనం అంట. పరలోకములో యేసు ప్రభువుకు అంటే ఎంతో, మనం వెళ్ళిన తర్వాత మనం కూడా అంతే ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. పరలోకపు ఆస్తులన్నిటికీ మనం వారసులు అవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఒక పురుషుని జీవితంలో స్త్రీ యొక్క భార్య యొక్క స్థానం ఎంతో, స్థాయి ఎంతో యేసయ్య తన జీవితంలో మనకు ఆ స్థాయి ఇచ్చాడు. అందుకే భార్యతో పోల్చాడు ఆ రిలేషన్షిప్ ని. దేవుని స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. కనుక యేసు ప్రభు రెండోసారి రాబోతుంది ఎవరి కోసం అంటే తన వధువు కోసము. ఇప్పుడు ఒక మాట, మన అబ్బాయికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాం ఒక ఇంటికి. అక్కడ ఒక చిన్న పాప ఉంది, దుద్దు బాటిల్ నోట్లో పెట్టుకొని మేమే అనుకుని వెళ్తుంది. అప్పుడు మనం ఏమంటాం? ఈ సంబంధం మాకు నచ్చింది అంటామా? ఆ పిల్లని చూడడానికి వెళ్ళామా? ముక్కు కారుతున్న పిల్ల, పాలు చేసా పట్టుకుని తిరుగుతుంది పిల్ల. ఎందుకు మరి మా అబ్బాయి ఏంటనుకుంటున్నారండి? 6 feet హైట్. ఎంత? అమ్మాయి ఎంత ఉండాలి? కనీసం 5.51 ఉండాలి కదా మన లెక్క అది. మా అబ్బాయి MBA చదివాడండి. అమ్మాయి ఎంత? ఎమ్మ లేకపోయినా BA చదువు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. అంతేనా? ఎమ్మ లేకపోయినా ఏం చదువు ఉండాలి? BA చదువు ఉండాలి. మా అబ్బాయి కలర్ ఏంటి? అమ్మాయి కలర్ ఏంటి? హైట్ ఏంటి? ఇదేంటి? వాళ్ళ ఆస్తి ఏంటి? ఈయన ఆస్తి ఏంటి? ఉస్కా ఖాందాన్ క్యా హై, ఇస్కా ఖాందాన్ క్యా హై? ఈడు జోడు చూస్తాం. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఏం చూస్తాం? ఈడు జోడు కుదరాలి కరెక్ట్గా. భూమి మీద మన సంబంధాలు చూడడానికే ఇన్ని రకాలుగా తిప్పలు పడతామే. దుకాణంకి వెళ్ళి చీరలు చూసినట్టే, అంతేనా? ఒక దుకాణంకి వెళ్ళిపోయి చీరలు తీ అబ్బాయి అంటాం. ఆ బాబా చీర తెస్తాడు. ఇదేంటి ఎంత? 2,000 నీకు ముద్దు ఉందా లేదా? 20,000 తీ.
ఆడు నిజంగా కొనేసుకుంటానంటే తిరుగుతుంటాడు. ఇదిగో 20,000 చీర, ఇదిగో 30,000 చీర, అన్ని సున్నాలు ఎందుకు 30,000 కాదు కానీ 3,000కి ఇస్తామని అర్థం. మరి ఆడు ఉన్న చీరలు అంతే ఇప్పేసి నాకు నచ్చదని వెళ్ళిపోతుంటే ఆడ చీరలతో ఊరేసుకోవాలా, ఏం చేసుకోవాలా? అవసరమైతే ఉప్పల్ బస్ స్టాండ్లో ఇడ్లీ అనుకుంటాం కానీ చీరలు పంపుకోవద్దు అనుకుంటాడు. అలా చేసి వెళ్తామండి. బట్టలు కొనుక్కోవడానికి ఎంత సెలెక్షన్, ఒక చీరలు కొనుక్కోవడానికి ఎంత సెలెక్షన్. ఈ మధ్య పెళ్లి సామాన్ల కోసం అలా తిరుగుతున్నారులేండి. ఏది ఎక్కువ రేటు పలుకుతుంది? అబ్బో మన బిజినెస్. అమ్మాయి నచ్చిందండి, ఎందుకు 10 లక్షలు ఇస్తానంది. అదే 10 లక్షల గురించి నచ్చిందా? అయ్యా, మనం తారుమారు అవుతున్నామేమో కానీ మనమే అంత స్ట్రిక్ట్ అయితే మరి యేసయ్య పెళ్ళి ఎలా పడితే అలాగా ఎవరు పడితే వాళ్ళతో చేసుకుంటాడా? లేదు కదా. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. బైబిల్ చెప్తుందని ఎవరు చేసుకుంటాడు? యేసు ప్రభువుకి ఈడు జోడు కరెక్ట్గా కుదరాలి. ఎఫెసీ పత్రిక 4:11 చదువుతాం. ఎఫెసీ పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మరుగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. తర్వాత పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. నా స్తోత్రం చెప్పిన సందేహం గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు అంటండి ఎంత హైట్ ఉన్నాడు. నా చూడాలి ఒకసారి, నా చూడాలి ఒకసారి. అంతా అయిపోయింది, తర్వాత చదువుకోవచ్చు, అలా రాసుకోండి, తర్వాత టైం లేదు. యేసు ప్రభు ఏ లెవెల్లో, ఏ రేంజ్ లో ఉన్నాడో సంఘం కూడా అదే రేంజ్కి ఎదగాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. యేసు క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన 5 రకాలైన సేవకులను నియమించాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. స్కూల్లో ఏ టీచర్ అవసరం మనకి? అందరూ అవసరం అండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. లెక్కల్లో పాస్ అవ్వాలి, ఇంగ్లీష్లో పాస్ అవ్వాలి, తెలుగులో పాస్ అవ్వాలి, సైన్స్లో పాస్ అవ్వాలి, సోషల్లో పాస్ అవ్వాలి, అప్పుడే పాస్. అర్థమైందా? ఏ ఒక్క దాంట్లో తప్పినా మొత్తం అన్ని పోయినట్టే కదా. అంతే కదా. ఇదే అంతే. అపోస్తుల పరిచర్య ఉండాలి, ప్రవక్తల పరిచర్య ఉండాలి, సువార్తికుల పరిచర్య ఉండాలి, కాపరి పరిచర్య ఉండాలి, ఉపదేశకుల పరిచర్య ఉండాలి. వీళ్ళందరూ కలిస్తేనే ఈ 5,000 అండి. ఏ వేలు అవసరం లేదు చెప్పండి మనకి. ఇందులో అన్నీ అవసరం. హల్లెలూయా హల్లెలూయా. అంతే, అన్నీ అవసరం. అన్ని పరిచర్లు ఉంటే ఈ సంఘం అంట క్షేమాభివృద్ధి చెంది ఒక చక్కటి ఫిజిక్ లోకి, ఒక చక్కటి స్ట్రక్చర్ లోకి, ఒక చక్కటి పొజిషన్ లోకి వస్తుందంట. ఈ సేవకులందరూ కలిసి ఇప్పుడు ముత్తైదువులందరూ కలిసి ఒక వధువుని ఎలాగైతే తయారు చేస్తారో పెళ్లి రోజున, ఈ సేవకులందరూ కలిసి సంఘాన్ని అలా తయారు చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఈ అలంకరణ అంతా చాలా అవసరం. ఆత్మీయంగా చెప్తున్నా. ఈ సేవకులు ఎందుకు నియమించాడు అంటే సంఘము క్రీస్తుతో వివాహం చేసుకోవటానికి సరిపోయినంత స్థాయికి ఎదిగేలాగా పెట్టాడు. ఇదంతా మనమేమో సేవకులను పట్టించుకోమాయే. ఈ 5 పరిచర్యలు ప్రసంగాలు చేసినంత ఈజీ కాదండి. హల్లెలూయా. చందాలు లెక్కిట్టినంత ఈజీ కాదండి. ఇదంతా సంఘం పరిపూర్ణతలోకి రావాలి అంటే సమర్పించుకుని నలగొట్టుకున్న సేవకులు అవసరం. ఏ రోజున అది లేదు. ఈరోజు డబ్బు ఉంటే చాలు, టీవీ పడక 30,000 నెలకు సరిపడ్డ వాక్యాలు చెప్పేసుకుంటే వాడు పెద్ద టీవీ, స్పీకర్,
స్వార్థికులు ఆత్మల్ని కంటారు, అపోస్తులు పునాదులు వేస్తారు, ప్రవక్తులు మంచి చెడుల గురించి హెచ్చరిక చేస్తారు, కాపర్లు ప్రతిరోజు వాళ్ళని సాధినట్లుగా చేస్తారు, ఉపదేశకులు వాళ్ళకి పునాది వేస్తారు, ఉపదేశం నుంచి తొలగిపోకుండా వాళ్ళకి గోడ కడతారు. అంతేనా? ఇస్సాకు పెరిగి పాలు విడిచాడు. ఎందుకు? అబ్రహాంకి పుట్టిన దానికంటే పాలు విడిచిపెట్టడమే అబ్రహాంకి ఎక్కువ అయిందండి. అప్పుడే ఎక్కువ సంతోషించాడంట. పుట్టనాడు కావాలండి, పుట్టక ముసలి అయిపోయిన తర్వాత పుట్టాడు, ఎత్తుకుని బయటికి వెళ్ళిపోతుంటే ఏమంటే మీ మనవడా అంటే ఆయన బీపీలు వస్తుంది. ఆ అబ్బాయి అలా కొంచెం ముందుకెళ్తే మీ అబ్బాయి అంటే మా అబ్బాయి, మీ మనవడా మా అబ్బాయి, ముందుకు వెళ్ళిపోతే ఎప్పుడు పుట్టాడు మీ మనవడు, పుడికే లేదా మనవాడు ఎక్కడ వస్తాడు, ఈడే మా కొడుకు. అబ్బా ఇది ఇంకా ఎంత ఉన్నాడు, ఎప్పుడు పెరుగుతాడు వీడు, పుట్టగా నేను ముసలోడా ఎప్పుడైనా పుట్టాడు, నేను రేపు మాకు చచ్చిపోయేలాగున్నాను, నా ఆస్తి అంత ఉంది, ఈ ఆస్తి అంతా ఎప్పుడు చూస్తాడు వీడికి అప్పగిస్తేనే కానీ నేను రిటైర్ అవుతాను కదా, వీడు ఎప్పుడు పెరుగుతాడు, రోజు సారా గుడారని కలిపి సారా బాబు అట్టుపడి ఎంత తింటాడా, పుట్టిన ఎలా అప్పుడు అట్టుపడి తింటాడా అంటదా. మళ్ళీ కొన్ని రోజుల సారా చికెన్ తమ్మంట వీటి అబ్బాయికి అప్పుడే చికెన్ పుట్టిన నెల అయింది, అబ్బా ఇంకా పాలు తాగుతున్నాడు. ఒరియా బైబిల్లో మంచి మాట రాయబడి ఉంది, ఇస్సాకుకు పాలు మాన్పించారని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఏం చేశారంట? బలవంతంగా మాన్పించారంటండి. బైబిల్లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు, బలవంతంగా పాలు మాన్పించిన తల్లి ఒకటి ఉంది. ఎవరు? సమూయేలు. అన్న అబ్బాయి పాలు త్రాగడం మానేసిన రోజున నేను వచ్చి పాస్టర్ గారి కాళ్ళ దగ్గర పడేస్తాను అబ్బాయిని అని తీర్మానం చేస్తుంది. అన్న ప్రభా నాకు పిల్లవద్దు, కానీ పిల్లలిచ్చి నింద తొలగించు చాలు. ఒక బిడ్డనిచ్చి ఏం తొలగించు? 4 రకాలుగా అనుకున్న ఒక నింద తొలగించి చాలు. నాకు బిడ్డ పుట్టడం నా సంతోషం చాలు. అబ్బాయిని నేను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర ఇచ్చేస్తాను, నీ సేవ చేసుకుంటాడు. ఎప్పుడు? పాలు త్రాగడం మానేస్తున్న రోజున అన్నది. కానీ అన్న ఏం చేస్తుందో తెలుసా? మనం అయితే ఏం చేస్తాం? అలా తీర్మానం తీసుకుని 5 సంవత్సరాలుగానే ఎత్తుకునే ఉంటాం. ఇంకా చిన్నాడే అర్థమైందా? 5 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్, 5 రూపాయలు తగ్గించుకోవడం కోసం ఎత్తుకుంటాం. ఇది హాఫ్ టికెట్ అండి. ఇంకా ఆ స్క్వాడ్ వచ్చి మీసాలు వస్తున్నాయి, ఇడికి హాఫ్ టికెట్ ఏంటి? ఫుల్ టికెట్ వాడికి నిక్కరేసేస్తే హాఫ్ టికెట్ అయిపోద్దా? కొంతమంది అంతే గోల ట్రైన్లో ఇంకా చిన్నవాడేనండి హాఫ్ టికెట్ అనండి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు హాఫ్ టికెట్ అయితే 10 సంవత్సరాలు హాఫ్ టికెట్ తీసుకుంటారు ఎవరన్నా? మన పెరగని ఎవరు పిల్లల్ని అంటే డబ్బులు సేవ్ చేసుకోవడం కోసం వద్దు పెరగనిద్దాం. సూత్రం చెప్పండి గట్టి ఒకసారి. అబ్బాయికి పాలు బలవంతం మానే దేవుడికి ఇచ్చిన తీర్మానం నేను నిలబెట్టుకోవాలి. దేవుడికి ఇచ్చిన మాట స్థిరపరచడానికి ఎంత మనకున్న తొందరపాటు. దేవుడికి ఒక మొక్కుబడి చేసాము, దేవుడికి ఒక మాట ఇచ్చావు, నీకు ఫలాన్ని చేస్తాను నాయన అని మాట ఇచ్చినంత మర్చిపోతామండి. కానీ అన్న ఆ మాటను నెరవేర్చడానికి ఎన్ని ప్రాకులు, ఇంకా తాగుతున్నాం ఏంట్రా, ఇంకా పాలు తాగుతున్నాం ఏంట్రా, దేవుడు మాట ఇచ్చాను, నువ్వు మాని పిలిచి తీసుకొచ్చి పడేస్తుంది. నువ్వేం తాగుతావు నాకు అనవసరం, ఇంకా పాలు తాగుతావు, ఇక ఆవు పాలు తాగుతావు, నువ్వు ఇక మంచినీళ్ళు తాగుతావు, అన్నం తింటావు. పాస్టర్ గారు నేను దేవుడికి ఇచ్చేసాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి ఇచ్చిన మాట కోసం, నెరవేర్చడం కోసం, స్థిరపరచడం కోసం ప్రాకులాడే తల్లి లేరు ఈ రోజున, లేరు. అబ్రహాము పాలు మాన్పించాడంట. పాలు మానేయడమే ఎదుగుదలకు గుర్తు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు పాలంటే ఏంటి గమనించండి. వాక్యం ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యం. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా జీవన ఆధారము, నీ వాక్యమే నా జీవన ఆధారము, నీ వాక్యమే నా
మిత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమండి. సరే, మ్యాటర్ ఏంటంటే ఆహారం, ఆత్మకు ఆహారము వాక్యం, శరీరానికి ఆహారము పాలు, చిన్నప్పుడైతే పాలు, తర్వాత పాల పదార్థాలు, తర్వాత బలమైన ఆహారం. ద సేమ్ వే ఆత్మ కూడా మనం క్రీస్తులో కొత్తగా పుట్టినప్పుడు మనకి బైబిల్లోంచి మన సేవకులు ఏం పెట్టేవారంటే పాలు లాంటి ఆహారం పెట్టేవారు. ముద్దు ముద్దుగా ఉంటాయి, చక్కగా నిరసంపుగా ఉంటాయి, చక్కగా అది వినగానే చక్కగా జీర్ణం అవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంతే కదా. అప్పుడు చిన్న పిల్లలు మన దగ్గర, చిన్న పిల్లలకి వాళ్ళకి రొయ్యలు వేపిడి, చికెన్ చేపలు వేపిడి ఇస్తే పాపం తినగలరా? తినలేరు. ఆ ముక్కలు గొంతులో అడ్డుకొని చాలా ప్రమాదం. ఒకవేళ గొంతుకు దిగిపోయినా కడుపులో డైజెస్ట్ అవుతాయో లేదో తెలీదు. వాంతులు విరేచనలు చాలా ఆరోగ్యపరంగా చాలా ప్రమాదాలకు గురైపోతారు. సరే, కొంతమందికి బైబిల్లో కొన్ని వాక్యాలు పాల లాంటివి అయితే కొన్ని వాక్యాలు బలమైన ఆహారం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. స్ట్రాంగ్ వర్డ్, డీప్ వర్డ్, లోతైన సత్యాలు వినడానికి, జీర్ణం చేసుకోవడానికి కొంచెం కష్టమే అయినా ఆత్మీయంగా కొంచెం పెద్దవాళ్ళకి మాత్రం చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి అవి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఇరాక్లో, పోయిన సంవత్సరం ఇరాక్లో చాలా మంది క్రైస్తవులు చంపబడ్డారు. ఇప్పటికీ చంపబడతారు. 2 రోజుల క్రితం టీవీలో చూపించాడు. ఒక అతను అయితే ఆ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవులు చూస్తున్నారు. వీళ్ళందరూ చూసి ఏం చేస్తారు తెలుసా? అర్జెంటుగా ఉపవాసం ప్రకటించిన సంఘంలో ఇరాకులో ఉన్న క్రైస్తవుల కోసం ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, ఈ ఐసిస్ ఉగ్రవాదులను మార్చండి, వీళ్ళందరూ కూడా క్రైస్తవులు హింసించకూడదు, నీ క్రైస్తవులు చక్కగా బతకాలనైనా. నీకు విషయం తెలుసా? మనము ఎన్నో శ్రమల పాలై పరలోకంలో ప్రవేశించాలి. ఇది మన పాట. అపోస్తుల కార్యములు 14:22 చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 14:22. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మనం ప్రభు నమ్ముకొని భూమి మీద హాయిగా బతకటానికి ఆయన మన కోసం సిలువ వేయబడలేదండి. నా చూడండి ఒకసారి. యేసు ప్రభు శిలువ మీద పడిన నరక యాతన దేని కొరకు అనంటే మనం వజ్రాల ఉంగరం ధరించడం కోసం కాదు, ప్లాటినం బ్రేస్లెట్ ధరించడం కోసం కాదు, గోల్డ్ చైన్ ధరించి వెళ్ళడం కోసం కాదు, ఇన్నోవా కార్లు 4 కొనుక్కోవడం కోసం కాదండి. ఈ లోకంలో నువ్వు సుఖంగా బతుకుతావని దేవుడు మనకి చెప్పలేదు. అవసరాలు మాత్రమే తీరుస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏం తీరుస్తానన్నాడు? అంతేనా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా విచిత్రం. మనము శ్రమపడాలి అనే ప్రసంగాలు ఈ రోజుల్లో వినబడట్లేదు. ఎందుకు అంటే ఇది కొంచెం మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ కి మాత్రమే డైజెస్ట్ అవుతుంది. ఆత్మీయంగా పసి వాళ్ళగా ఉన్న వాళ్ళకి డైజెస్ట్ కాదు. ఒకసారి పౌలు గారు కొరింథీ సంఘానికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు చూసి చాలా విచిత్రం అనిపించింది ఆయనకి. భయంకరంగా ఒక మాట ఉన్నాడు. చదవండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి. 1 కొరింథీ 1 నుంచి 3వ అధ్యాయం 1 నుంచి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు ఆత్మీయంగా బలం చాలకపోయినందున పాలు పెట్టి పెంచాను, కానీ అన్నంతో పెంచలేదు.
మీరు ఇంకను శరీర సంబంధులు అయ్యుండుట వలన ఉమ్. ఇప్పుడును ఉమ్. మీరు బలహీనులై ఉన్నారు కారా. చాలు నా చూడండి ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా హల్లెలూయా. నా చూడండి కొరింథీ సంఘంలో సమస్య ఏంటంటే గుసగుసలు ఆడుకుంటున్నారు క్రైస్తవులందరూ. ఈ పౌలు గారు వచ్చేటప్పటికి ఆవిడ అంటాడు, ఏమండి యేసు ప్రభు ప్రెసిడెంట్ గా పెట్టింది ఎవరిని అంటే ఒకడు అంటాడు పేతురు గారిని. సంఘానికి ప్రెసిడెంట్ ఎవరు? పేతురు గారు. ఇంకొకడు అంటాడు పేతురు గారి తర్వాత కానీ పౌలు గారు వచ్చిన తర్వాత కదా మనం బాప్తిసం తీసుకున్నాము అంటారు ఇంకో గుంపు. వీళ్ళిద్దరు గుంపుని వెనక్కి నెట్టి ఇంకోటి లేచి పేతురు గారు రాకముందు పౌలు గారు రాకముందు ముందు వచ్చింది అపోల్లో గారు ఎవరు అని ఒక గుంపేమో అపోల్లోకి సంబంధించిన ఫ్యాన్స్ ఒక పక్కన, పేతురు గారు ఫ్యాన్స్ ఇంకో పక్కన, ఏంటిది పౌలు గారు ఫ్యాన్స్ ఇంకో పక్కన. ఇలాగా నేడు సంఘాలన్నీ అటు అయిపోయినాయి. ఒకళ్ళేమో సతీష్ కుమార్ ఫ్యాన్స్, ఇంకో పక్కనేమో ప్రవీణ్ కుమార్ గారు ఫ్యాన్స్, ఇంకో పక్కనేమో రాజధాని కూడా ఉన్నారులేండి కొంతమంది ఫ్యాన్స్, ఇంకొకళ్ళేమో దినకరన్ గారు ఫ్యాన్స్. అందరూ జెండా పట్టుకుని ఉన్నారు. పౌలు అంటాడు, బాబు రాజ్యం మీకోసం సిలువ వేయబడ్డా కాదు కదా, మీకోసం సిలువ పోసింది ఎవరు? పేతురా కాదే, మీకోసం కొరడా దెబ్బలు తిన్నది ఎవరు? యేసు ప్రభువే కదా. హల్లెలూయా. పౌలు అంటాడు, అపోల్లో నాటాడు, నేనొచ్చి నీళ్లు పోసాను, కానీ వృద్ధి కలిగ చేసిన వాడు దేవుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడుందన్నమాట? 1 కొరింథీ 3:5-6. అపోల్లో ఎవడండి? పౌలేడండి. పరిచారకులే కదా. ఒక్కొక్కరికి నేను నాటాను, అపోల్లో నీరు పోసాడు, వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎవరిని పట్టుకోవాలి? చూడండి మన విశ్వాసము వాక్యపు పునాదుల మీద వేసుకున్నాం అనుకోండి. నాకు చూస్తున్నారా? రేపు పొద్దున పొరపాటున సేవకుడు పడిపోయినా మీరు పడిపోరు. ఒక ఆమెను కొట్టుకుంటారు ఇక్కడ, ఒక ఆమెను అంటారు ఇక్కడ అంటున్నాను, ఆమెను అనండి. హల్లెలూయా. అబ్బా టెక్నికల్గా ఉన్నదంతా. కీ తిప్తేనే కీ పెడితే హల్లెలూయా. అర్థం నేను చెప్పింది? ఎవరైతే ఒక వ్యక్తి మీద ఆధారపడతారో సాతాను ఆ వ్యక్తిని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక బస్సులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవాలంటే ఎవరిని కొడితే సరిపోద్ది కదా? డ్రైవర్ పక్క దోసేస్తే సరి ఆ బస్ అంతా నాశనం అయిపోద్ది. అలాగా సేవకుడు ఏం చేస్తానంటే జనులందరూ ఒకరిని పట్టుకొని వెళ్ళాడతారు కాబట్టి ఉండి 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 ఒక సేవకుడు పాపంలో పడేస్తాడు. అప్పుడు విశ్వాసం ఏమంటారు తెలుసా? మా పాస్టర్ గారు సినిమాలు చూస్తున్నారు కదా, మేము చూస్తే తప్పేంటి అంటారు. అంతేనా? మన విశ్వాసం వాక్యం మీద ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మన విశ్వాసం దేవుని మీద ఉండాలి, మనుషుల మీద ఎప్పుడు పెట్టుకోదు. ఈ రోజునైతే వదిలేండి. ఒకప్పుడు ఉండేది మంచి సేవకుని చూసి నడవండి అనేవాడిని, కానీ అది కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవరు చివరి వరకు నమ్మకం ఉంటారు మనకి తెలియదు. యేసయ్య వైపు చూసి నడుద్దాం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ సంఘస్థులు ఇప్పటికీ పసివాళ్ళు అంటండి, ఇప్పటికీ వాళ్ళు పాలేస్తున్నాడంటాడు. ఏంటి పాలు అంటే? యేసు ప్రభు స్వస్థతలు చేశాడు, యేసు ప్రభు ఇది పెట్టాడు, యేసు ప్రభు భోజనాలు పెట్టాడు, మీకు కూడా పెడతాడు, మీకు కూడా స్వస్థత ఇస్తాడు, మీకు కూడా ఆశీర్వదిస్తాడు, మీ బాధలన్నీ పోతాయి. ఏమన్నా యేసు ప్రభు అనుకున్నారు మన బాధలు లేవా? చెప్పండి ఒకసారి. యేసు ప్రభు నమ్మితే మీ బాధలన్నీ పోతాయి అంటారు. మరి అక్కడ ఆయన నమ్ముకున్నప్పటి నుంచి మన ఇంట్లో నుంచి వెళ్ళివేస్తారండి. మన ఒక మీటింగ్కి వెళ్ళిన ఒకసారి అతను ఒక పెద్ద గుడి మందిరం పూజారి కొడుకు. అతను యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. సమాజం నుంచి, కులంలో నుంచి, వీధిలో నుంచి, ఇంట్లో నుంచి తరిమేశారు అతన్ని. పాపం భార్య పిల్లలతో వెళ్ళిపోయి ఒక చోటు ఉండి అక్కడ పాపం పని చేసుకుంటున్నాడు.
యేసు ప్రభు నమ్ముకున్న రోజు నుంచి అతనికి కష్టం వచ్చింది. చాలా మంది మనల్ని ఇంట్లో చేర్చుకోవట్లేదు, పో అంటున్నారు. అదేదో మతం పుచ్చుకున్నాడంట వీడు అని. ఏది కష్టాలు పోతాయన్నారు కదా, కష్టాలు మొదలయ్యాయి. శాంతి ఇస్తున్నాడు యేసు ప్రభు. ఏది అశాంతి? యేసు ప్రభు ఇస్తున్న శాంతి ఏది అంటే, యేసు ప్రభు ఇస్తారన్న ఆనందం ఏంటి అంటే లోక సంబంధమైంది కాదు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. లోకం అంతా మనల్ని వెలివేసిన త్రోసి వేసిన యేసయ్య నా పక్షంగా ఉన్నాడు అన్న ఆనందమే గొప్పది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఏముంది, మీరు ఇంటర్నెట్ లో చూడండి, యూట్యూబ్ లో చూడండి, క్రైస్తవులు ఎలా నరికి పడేస్తున్నారు ఈ రాకులో. ఒక్కొక్కరిని పొడిచి, ఒక్కొక్కరిని గొంతు కోసి, ఒక్కొక్కరు నెత్తి మీద షూట్ చేసి చంపేస్తున్నారే. అయ్యి బాబు ఇలాగ చంపేస్తారంటే అనిపిస్తుంది, కానీ వాళ్ళు 5 నిమిషాల్లో యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారండి. అది గొప్ప కాదా? హల్లెలూయా. దేహమును మాత్రమే చంపి ఆత్మను చంపనేరక ఉండు వారికి భయపడొద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. గొంతు కోసేసిన ప్రియులారా, గొంతు కోసేసిన మనం యేసు ప్రభు దగ్గరికి డైరెక్ట్ గా పార్సల్ అండి. ఏదో రోజు చచ్చిపోతాం కదా. ఆరోగ్యవంతుడైనా చచ్చిపోతాడు, రోగి అయినా చచ్చిపోతాడు. కొంచెం అటు ఇటు మనం అందరూ చచ్చిపోవాల్సిన వాళ్ళమే. కానీ చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అన్నది టార్గెట్. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకుంటాం, కొంతకాలం బ్రతుకుంటే యేసే కోసం బ్రతుకుతాం. లేదా ఈరోజు చచ్చిపోవాలి అంటే రెడీ ప్రభువా. నేను, నా వయసు ఏంటి, నేను, నా భార్య, నా కూతురు, మేము ముగ్గురితో ప్రార్థన చేసుకుంటాం. ఈ వయసులో ఏంటిది ప్రభువా, నువ్వైనా తొందరగా రా, మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళిపో, ఈ లోకంలో ఎక్కువ రోజులు ఉండాలని లేదంతే. మాకు ఏ రోజు బ్రతుకు ఆ రోజే బ్రతుకుతున్నామండి. ఏ రోజు బ్రతుకు ఆ రోజే. భూమి మీద ఏ ఫ్యూచర్ ప్లాన్స్ లేవు మాకైతే. ఎంత పెద్ద మినిస్ట్రీ చెయ్యాలి, ఏదో బైబిల్ కాలేజ్ కట్టాలి, ఇంత ఆర్గనైజేషన్ చెయ్యాలి, ఇన్ని కార్లు కొనుగోలు, ఏమీ లేదండి. ఎందుకంటే సూచనలు నెరవేరుతున్నాయి తెలుసు, టైం అయిపోతుంది తెలుసు, నాకు యేసయ్య అక్కడ వచ్చేస్తుంది తెలుసు. నాకు నేను సిద్ధపడుతున్నాను, నాతో పాటు నలుగురైనా వస్తే చాలు అనుకుంటున్నా. నలుగురు చాలు. అక్కడికి వెళ్ళి మొహం తలెత్తుకోవడానికి కనీసం నలుగురు ఉండాలి. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. సంపాదించిన బంగారు రాదు, సంపాదించిన బట్టలు రావు, సంపాదించిన ఆస్తులు రావు, సంపాదించిన ఇంటి కాగితాలు రావు, సంపాదించిన కార్లు రావు, సంపాదించిన ఆత్మలే వస్తాయి. చెప్పలు కొట్టినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేని కొరకు ప్రయాసపడుతున్నారు మీరు? ఏ సంపాదించడం కోసం ప్రయాసపడుతున్నారు సార్ ఆలోచించండి. అర్థమైందా? పెద్దవాళ్ళు అవ్వాలి. ప్రభాదే కొడుకున్నాడు, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్దదయ్యి ఉండాలి. స్వతం చెప్పిన గట్టిగా అంతేనా? వధువు కన్య ఎవరు? శిశు. బైబిల్లోని పాలు లాంటి ముద్దు ముద్దు మాటలు మాత్రమే తెలుసుకొని దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్న వాళ్ళు ఆయన వధువుగా మారడానికి అర్హత వాళ్ళకి లేదు. అర్థమైందా? వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే విందు భోజనం పప్పన్నం తింటారు. ఒక మాట చెప్తారు, విందు అతిథులకా వధువుకా? అతిథులకి. అంతేనా? మా పెళ్ళైనప్పుడు అంతే, రాత్రి నుంచి ఉపవాసం పెట్టారు. ఉపవాసం పెట్టారు. ఇక ఉపవాసం పెట్టారు కదా, పొద్దున్న పెళ్ళి అవుతుందో అవుతుంది. ఇద్దరు నిలువు మోకాలు వేసారు మమ్మల్ని. ఇక పాస్టర్లు అందరూ ఆరాధన చేస్తున్నారండి. ఇక ఆపరే, ఒకదాంతో పాట పేరుకొని వచ్చేస్తుంది అంతే. నా కళ్ళు తిరుగుతున్నాయి మోకాల మీద. తినలేదు నాయన, నేను అసలు ఉప్మా తిన్నా, అందులో ఉప్మా అట్లే తిన్నా. ఉపవాసం. ఇలా ఆరాధన ఆపరు, కష్టపడి మొత్తం మీద ఆపేరండి. అమ్మాయి ఆరాధన ఆపేరు. లేచి నిలబడేసరికి ఎంత లావు దండ, మేడం కాడి పడింది అనుకున్నా. ఇక పడింది నాయన అనుకో. లేస్తలేదు, లాగేస్తుంది కిందకి. లేస్తానంటే కిందకి లాగేస్తుంది దండ. సరే పెళ్ళి అయిపోయింది, స్తోత్రం. భోజనం పెడతారా? లేదు, అందరు తింటున్నారు. మమ్మల్ని మూల కూసేపెట్టి నేను అందరూ ప్లేట్లు చూస్తున్నా, ఒక్కరు పెట్టరే. భోజనం తినేసి ఓం తెంచి సేకరిస్తున్నారు.
విందు విందు అంటున్నారు. విందు అతిథులకే, పెండ్లి కుమార్తె యేసయ్య పక్కన ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఈ లెక్కన మీకు అర్థమవుతుంది ఏంటంటే, వయస్సు వచ్చిన వాళ్ళు వధువు, మిగిలిన వాళ్ళు పప్పానం తిని ఇస్తరాకులు ఎత్తుకోవాలంతే. వాళ్ళు భోజనం చేస్తున్నారు, నేను పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా, నేను చేసుకుంటే బాగుండేది కదా అనుకుని ఉంటారు వాళ్ళంతా. నిజం. పరమగీతములు 8వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. పరమగీతంలో 8:8, మాకొక చిన్న చెల్లెలు కలదు. మాకొక చిన్న చెల్లెలు కలదు, ఆ. దానికి ఇంకనూ వయస్సు రాలేదు. ఆ. వివాహ కాలము వచ్చినప్పుడు ఆ. మేము దాని విషయమై ఏమి చేయదు. ఒకసారి నాకు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. 4 పాయింట్స్ చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి. సంఘం 2 రకాలన్నా. ఒకటేమో బాల్య దశలో, శిశువు దశలో ఆత్మీయంగా ఇంకా చిన్నవాళ్ళకినే ఉన్న క్రైస్తవులు ఉన్నారు. ఇంకా లెక్కలో కొంతమంది క్రైస్తవులు ఎదిగి మెచ్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన భారతదేశంలో బాల్య వివాహాలు చెల్లవు. మరి భారతదేశానికి ఎంత ఉంటాయి, పరలోకానికి ఎంత ఉండాలి? పరలోకంలో కూడా బాల్య వివాహాలు చెల్లవు. అంటే శిశువు క్రైస్తవులు యేసయ్యకు వధువుగా పనికిరారు. అర్థమైందా? పెద్దవాళ్ళు అవ్వాలి, మెచ్యూర్ అవ్వాలి. బాల్య వివాహాలు ఎందుకు చెల్లవు? అవగాహన లేకుండా, అనుభవం లేకుండా, ఆలోచన భావం లేకుండా వివాహం చేసుకుంటే ఇది చిన్నపిల్లల ఆటలాగా ఉంటుంది. పిల్లలకి చాలా చిన్న వయసులో వివాహం చేసుకున్న వాళ్ళు వివాహం వయసు వచ్చేటప్పటికి ఒకరిని పూర్తిగా అసహించుకుంటారు కొన్నిసార్లు. అవును, అందుకే కుటుంబాలు గలిబిలు అవుతున్నాయి. వయస్సు రావాలి, అవగాహన రావాలి. ఒక పురుషుడు ఏ స్థాయికి రావాలంటే, ఈ క్షణం నాకు తోడుంటే బాగుండు అనే భావన అతనికి వచ్చినప్పుడు, ఒక స్త్రీకి ఈ క్షణంలో నాకు ఒక తోడుంటే బాగుండు అనే పూర్తిగా మెంటలీగా ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళిద్దరికి వివాహం చేస్తే గనక ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముసలోళ్ళు అయిపోయే వరకు వాళ్ళు ఒకరినొకరు వదలరు. ఎందుకంటే పూర్తి మెంటలీ నీడ్ అనిపించింది. ఒక తోడు కావాలి, ఒక సహాయం కావాలి, నాకు ఒక భాగస్వామి లైఫ్లో ఒక పార్ట్నర్ కావాలన్న పూర్తి అవగాహన. నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటలీ కూడా ప్రతి ఆస్పెక్ట్ లో ఒకరికొకరు అవసరం అనుకునే పొజిషన్ ఆ వయస్సులో మనకి వివాహం చేస్తే కనుక చివరి వరకు వాళ్ళు వస్తారు. హల్లెలూయా. ఒకరి తోడు ఒకరికి అవసరం లేదు, లేనప్పుడు వివాహం చేస్తే నువ్వు లేకపోతే నేను బతకలేనా, నువ్వు లేకపోతే నేను బతకలేనా అనుకుంటారు. ఇది పరిస్థితి. మరి అది ఈరోజు మీరు యేసయ్య లేకపోతే బతకరా? బతకలేమంటున్నారు కదా, ఏదో ఆయనకి ఇచ్చే టైం ఏది, ఆయనకి ఇచ్చే టైం ఏదంటే లేకపోతే నేను బతకలేము కానీ చచ్చి మాత్రం రా, లేకపోతే బతకలేము కానీ ప్రార్థన చేసుకోం. ఏదండి చెప్పినంత ఈజీ కాదు. యేసయ్య చూస్తున్నాడు నేనంటే ఎంత ఆరాటపడుతున్నాను. చాలా మంది పురుషుల్లాగా యేసులో కూడా అంతే. ఇప్పుడే ఒక్కరిని వెళ్ళాడు అంతే, అడ్రస్ లేడు. గమనించండి, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు అనుకోండి, ఫోన్ లేదు, అడ్రస్ లేదు, పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు ఏమంటారు? పాత పోయిందంటే ఏ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం అనేస్తారు. కానీ అమ్మాయి జీవితంలో ఒకరికి హృదయం ఇచ్చిన తర్వాత ఆ పోత పోయింది ఇంకొకటి లేడంటే అనుకోగలదా? లేదు. ఎంత బాధ, ఎంత వేదన. యేసు ప్రభు అలాగే చెప్పెళ్ళాడు, నేను త్వరగా వస్తానమ్మా, పెళ్లి చేసుకుంటానమ్మా అని ప్రదానం చేసుకుని మరీ వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ప్రధానానికి ముందు అమ్మాయి ఎలా ఉంటుంది? ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంది, స్నేహితులు తిరుగుతుంది, షాపింగ్కి వెళ్తుంది, అందులో తిరుగుతుంది. ప్రధానం అయిన తర్వాత మమ్మీ బయటకు వెళ్తానంటే కాళ్ళేరు కొట్టం లోపల అంటుంది అమ్మ. అవునా కదా? నాకు చెప్పండి నిజంగా. ప్రధానం చేయబడిన అమ్మాయి రిజర్వ్డ్గా ఉంటుందా, అందరిలా ఫ్రీగా ఉంటుందా? స్నేహితులు ఇంటికి వచ్చినా ఎందుకమ్మా, ఏం పని, ఏముంది వచ్చావు అని చూడడానికి వచ్చాను, లోపలికి వెళ్ళండి, బయటకు మాత్రం తీసుకెళ్ళొద్దు, గట్టిగా మాట్లాడకండి. అర్థమైందా? చాలా రిజర్వ్డ్. అర్థమైందా? ప్రధానం చేయబడిన అమ్మాయి చాలా రిజర్వ్డ్గా ఉంటుంది.
ఏం కలగంటది? నాకు పెళ్ళి అవుతుంది, నేను వెళ్ళిపోతాను. నాకు పెళ్ళి అవుతుంది, నేను వెళ్ళిపోతాను. నా భవిష్యత్తు ఇలాగ ఉండాలి, నా ఫ్యూచర్ ఇలాగ ఉండాలి, నేను ఇలా బిహేవ్ చేయాలి, నేను ఇలాగ ఉండాలి. ఇవే కళ్ళు ఉంటాయి. యేసు ప్రధాన రోజున ఒక ఉంగరం ఇస్తాం కదా, పెళ్లి రోజున ఒక ఉంగరం ఉంటుంది మన లెక్కలో. యేసు ప్రభు ప్రదానం చేసుకున్నప్పుడు ఒక ఉంగరం ఇచ్చాడు, పెళ్లి రోజున ఒక ఉంగరం ఇస్తాడు. ప్రదానం చేసుకున్నప్పుడు ఇచ్చిన ఉంగరం ఏంటి చెప్పండి? తెలుసారు కదా? యేసు ప్రభు ప్రదానం చేసుకున్నాడు అనడానికి గుర్తు ఏంటి అని అంటే, ఉంగరం ఏంటి అంటే పరిశుద్ధాత్మ. చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ మనకు సంచకరువు అయి ఉండడం బైబిల్ చెప్తుంది. సంచకరువు అంటే అడ్వాన్స్ బుకింగ్. ఏంటిది? అడ్వాన్స్ బుకింగ్. ప్రధాన రోజున ఉంగరం ఇచ్చి మనం బుక్ చేసుకుని వెళ్తున్నాం. పెళ్లి చేసుకుని నేను పార్టీతో వస్తాను, పెళ్లి చేసుకుంటాను ఆ రోజున. ఇలా పరిశుద్ధాత్మని ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. గమనించండి, ఎంతమంది అయితే ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేదో వాళ్ళు లిస్టులో లేరు. మరి మీ ఇష్టం. పరిశుద్ధాత్మ కావాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవాలంటే మారు మనసు పొందాలి. అది ముందు చూసుకోండి ముందు. ఓకే, సరే. ప్రదానం చేసుకుని వెళ్ళినవాడు అడ్రస్ లేదండి, ఫోన్ లేదు, ఒక మిస్ కాల్ లేదు, ఎక్కడున్నాడో తెలియదు. అయ్యో ఏంటి ఇప్పుడు ఈ ప్రదానం చేయబడిన అమ్మాయి పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. హృదయంలో ఆరాటం ఉంటుంది లేదా? ఏమైంది 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 ఏమైంది? నిజంగా యేసు ప్రభు రాకడ కోసం కనిపెట్టే సంఘము మోకరించి యేసు ప్రభుతో మాట్లాడే మాట ఇదే, ఎప్పుడు వస్తావు ప్రభువా, ఎప్పుడు వస్తావు ప్రభువా, ఇన్ని రోజులైంది ఏంటి ప్రభువా? అనుకోగా అనుకోగా ఒక్కసారిగా ఫోన్ తగిలిందే అనుకోండి అబ్బాయిది. అమ్మాయి అంటది, నువ్వు వస్తావా, నేను చచ్చిపోవాలి. నన్నేం చేస్తున్నప్పుడు నువ్వు వస్తావా, నేను ఇప్పుడు చచ్చిపోవాలి. ఒక మాట చెప్పు, నేను వస్తాను, ఇంకా టైం ఉంది, ఎత్తుకో ఇల్లు కట్టడానికి. యేసు ప్రభు ఇల్లు కట్టేసి వస్తానన్నాడు. సొంతం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మనం పెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలో ఆ ఇల్లు కట్టేసి వస్తాను అన్నాడు. అలాగా వెళ్ళిన ఆయన అడ్రస్ లేడు. అక్కడ ఉండి ఏం చూస్తున్నాడంటే, నా కొరకు నా సంఘం పడే ఆరాటం ఎలా ఉంటుందో చూస్తున్నాడు. మనం ఎలా ఉన్నాము అని అంటే, వస్తే వచ్చాడు, లేకపోతే లేదు, ఇంకా కాకపోతే కూడా లేడా అనుకుంటున్నాం మనం. ఎంత వేదన. విదేశాలకు వెళ్ళి జాబ్ చేస్తున్న ఒక కొడుకు 5 సంవత్సరాలు ఇంటికి రాలేదంటే తల్లి ఆరాటం ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఒకసారి. ఎప్పుడు ఫోన్ చేసినా, అమ్మ డీడీ పంపించిన అందిందా, అమ్మ డబ్బులు పంపించిన అందిందా, అమ్మ నీకు అది పంపించే చీర పంపించిన అందిందా అంటే, ఒరే అన్నిందుకురా, నువ్వు ఒకసారి వచ్చిపోరా అంటది. నేను చూసి చాలా లేనిది బాబు. చాలా మంది భర్తలు విదేశాల్లో జాబ్ చేస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటారు దేశాల్లో, విదేశాల్లో భర్తలు. పెళ్ళైన సంవత్సరానికి ఒక బాబునో పాపనో పెట్టేసి చేతిలో ఒడిలో పెట్టేసి వెళ్ళిపోతారు. వీళ్ళు కాంట్రాక్ట్ మీద వెళ్ళిపోతారు. 5 సంవత్సరాలు అడ్రస్ ఉండరు. ఆ టైంలో ఆ భార్య పడే ఆవేదన ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఒకసారి. ఇంట్లో అత్తగారు ఉన్నారు, మామగారు ఉన్నారు, చేతిలో కొడుకున్నారు, కానీ హృదయంలో ఒక ఆరాటం. అన్ని బట్టలు పంపిస్తున్నాడు బాబుకి, చీరలు పంపిస్తున్నాడు అమ్మాయికి, అన్ని చేస్తున్నాడు, కానీ ఏమంటారు చెప్పండి ఒక్కసారి ఫోన్ చేసి. ఏమన్నా ఒక్కసారి వచ్చి వెళ్ళొచ్చు కదండి, నీకు పంపిస్తున్నాను కదా బట్టలు అన్నీ అంటే, ఈ బట్టలు చూసుకుని ఉంటానా నేను? నువ్వు పంపించిన బంగారం చూసుకునే ఉంటానా? డాడీ అమ్మా అని కొడుకు ఏడుస్తుంటే తల్లి పడే బాధ ఎలా ఉంటుంది? నేను 10 రోజులు కనపడపోతే నా కూతురు ఫోన్లో ఏడుస్తాను, డాడీ నువ్వు ఇప్పుడే రా అంటుంది, ఇప్పుడే రా అంటుంది. అది బస్ ఎక్కేవా, ట్రైన్ ఎక్కేవా, ఏ ఊర్లో ఉన్నావు, కోరాపుట్లో దిగేవా, బస్ స్టాండ్లో ఉన్నావా, ఎంత ఏడుపు వస్తుంది నాకు. ఎందుకు ఈ ఆరాటం? 10 రోజులు కనపడపోతే నా కూతురు పడే బాధ. ఒక 5 సంవత్సరాలు డాడీ రాలేదు అంటే కొడుకున్న ఆరాటం ఈరోజు సంఘానికి లేదే యేసు ప్రభు పట్ల. ఒక 5 సంవత్సరాలు భర్త రాలేదు, పెళ్లి చేసి వెళ్ళిపోయాడు. ఇదిగో నేను ఇల్లంతా చాకరీ చేస్తూ పెట్టి చాకరీ చేసుకుంటూ ఉన్నాను, కానీ భర్త ఒక్కరోజు వచ్చి ఒక ప్రేమగా మాట్లాడేందుకు బాగుందని ఒక భార్యకు ఉండే ఆరాటం. చాలా మంది ఇప్పుడు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో చూడండి, దుబాయ్లో వెళ్తూ ఉంటారు. దుబాయ్ అక్కడ తీసుకెళ్ళిపోయి గల్ఫ్ కంట్రీ కాంట్రాక్ట్ మీద ఉంటారు. డబ్బు కోసం ఎందుకు ప్రాకులాటలు? నా మాటనండి, కూలినామో చేసే బతుకుతాం కానీ కలిసి బతుకుతాం. స్వతం చెప్పండి ఒకసారి, బయటికి వెళ్ళొద్దు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఆరాటం సంఘంకు ఉందా లేదా అని ప్రభు చూస్తుంటాడు. సంఘం ఏమంటుంది తెలుసా? ఏమవుతుంది ఆయన కడుపున పోతే చాలు ప్రభు,
ఏముంది నాయన, ఈ నాకు ఎకరం భూమి ఉంది నాయన, అవి కోట్లలో పలకాలి నాయన, ఆశీర్వాదం చేయి నాయన. ఈ చాలా, ఈ భూమి ₹1 అమ్ముడిపోతే చాలా? నీ ఆస్తి తగాదాలు కోర్టులో ఉన్నాయి కదా, అవి క్లియర్ అయిపోయి నీ ఆస్తి నీకు వస్తే చాలా, నీకు రావాల్సిన పెన్షన్ నీకు వస్తే చాలా, నీకు కావాల్సిన సబ్సిడీ నీకు వచ్చేస్తే చాలా, నీకు రావాల్సిన ఉద్యోగం నీకు వస్తే చాలా, నీకు పెళ్ళి అయితే చాలా, నీ పిల్లలు పుడితే చాలా, ఇంకేమొద్దా? ఏసై అక్కర్లేదా? అక్కర్లేదు అన్నట్టే బతుకుతున్నారు కదా. ఏసై అవసరమేనండి, కొడుకు అవసరమే. అరే నాన్న నువ్వు వచ్చిన నాకు పర్లేదు, డబ్బులు పంపిస్తుండవు. ఏ తల్లైనా అంటదా, ఏ భార్యనా అంటదా? వచ్చేయండి, కూలినా చేసుకున్న బతకట్లేదా అండి? ఏదో గంజి తింటాం, పప్పు తింటాం, కానీ వచ్చి కదండి. ఎంత బ్రతిమాలుతుంది. వచ్చేయండి. ఎంత వేదన ఒకసారి ఆలోచించండి. ఈ వేదన సంఘంలో చూడాలి అని కోరుకుంటున్నాడు ఆయన. ఈ ప్రసవ వేదన, ఈ ఆరాటం, ఈ ప్రాకులాట సంఘంలో ఉండాలి. ఇదే పెద్దతనం అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఆత్మీయతలు చిన్నవాళ్ళైతే అస్సలు పట్టించుకోరు, పెద్దవాళ్ళైతే నీకు దూరంగా నేను ఉండలేను ప్రభువా. హల్లెలూయా. నీకు వేరుగా ఉండలేకపోతున్నాను ప్రభువా, నువ్వనే త్వరగా నన్నైనా త్వరగా తీసుకెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు పెద్దవాడయ్యాడు. బైబిల్లో పాలు మానేసి బైబిల్లో స్ట్రాంగ్ వర్తమానాలు వింటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. రెండోది, ఎదిగిన వాళ్ళ కోసమే విందు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎదిగిన వాళ్ళే వివాహ వధువు. మూడవది, ఎదిగిన వాళ్ళని చూస్తే శరీర సంబంధులు పరిహసిస్తారు. ఇష్మాయిల్ ఏం చేశాడు? బైబిల్ చెప్తుంది ఇష్మాయిలు దాసి కుమారుడు. దాసుడే. దాసి కుమారులు దాసులేనండి. దేనికి దాసులు? క్రైస్తవుడమై ఉండి ఇప్పటికీ ఒక సిగరెట్ కి దాసుడివి, ఒక గుట్కాకి దాసుడివి, ఒక సినిమాకి దాసుడివి, ఒక బంగారానికి దాసుడివి, ఒక పట్టు బట్టలు అంటే దాసుడివి, ఇప్పటికి డబ్బు అంటే దాసుడివి, ఇప్పటికీ లోకం అంటే దాసుడివి, సంప్రదాయాలు అంటే దాసుడివి, ఆచారాలు అంటే దాసుడివి. ఇప్పటికీ ఈ అడ్డమైన దానికి అన్నిటికీ మనుషులు బానిసలు అయిపోయినారు. క్రైస్తవులు కూడా ఇప్పటికీ విడుదల పొందలేదండి కొంతమంది. ఇప్పటికీ ఆచారాలు పాటిస్తారు, ఇప్పటికీ సంప్రదాయాలు పాటిస్తారు, ఇప్పటికే తోరణాలు ఏవో కడుతుంటారు, ఇప్పటికేవో పెళ్లి కార్డులకి పసుపులు అంటిస్తుంటారు. ఏంటివన్నీ? ఇప్పటికే ముగ్గులు వేస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తారు లేదు పర్లా కొందరిది. ఒకళ్ళు వెళ్ళిన వధువు మాత్రం వెళ్ళదు. ఆన్లైన్ ప్రభు తీసుకెళ్ళినా వధువుగా ఉండే అర్హత మాత్రం వీళ్ళకి లేదు. యేసయ్య ఈ లోకములో ఎంత సెపరేట్ గా ఉన్నాడో, ఏ సంఘం అయితే అంత సెపరేట్ గా ఉంటుందో వాళ్ళే వెళ్తారు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. చాలాసార్లు పిలువబడిన వాళ్ళ అనేకులు ఏర్పరచబడడం అంటే ఏంటి చెప్పినట్టు నా చెవి గుర్తులేదు నాకు. ఏర్పరచబడటం అంటే వేరుపరచబడటం. ఏర్పాటు అంటే ఏంటి? వేరుపాటు, సెపరేట్ అండి. లోక ఆచారాలకి, సాంప్రదాయాలకి, లోక పోకడికి మనం వేరైపోవాలి. సంఘం అంటే తెలుగులో సంఘం మనం, ఇంగ్లీష్లో చర్చ్ అన్నాం, గ్రీకులో సంఘానికి ఇవ్వబడిన పేరు ఎక్లీషియా. ఎక్లీషియా అంటే లోకానికి వేరైన గుంపు అని అర్థం. వాళ్ళే నిజమైన క్రైస్తువులు. యేసు క్రీస్తుకు భారీగా ఉండడానికి పూర్తిగా అర్హులు. యేసే పక్కన సింహాసనం మీద కూర్చునేది వీళ్ళే. హల్లెలూయా. మనం ఆత్మలో ఎదుగుతున్నప్పుడు ఇష్మాయిల్ లాంటి వాళ్ళు హేళన చేస్తారు. అబ్బో పెద్ద చేతుందండి ఉపవాసం అంటారు. ఇష్మాయిల్ లాంటి వీళ్ళంతా గంటన్నర మోకాలు ఇస్తేనే దేవుడు వింటాడా, 5 నిమిషాలు చేసుకుంటే విండా అని హేళన చేస్తారు. ఎందుకంటే అంత సీరియస్గా, అంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉండాలి? పట్టు పెట్టుకోద్దని ఎక్కడ రాయబడి ఉంది, గాజులు వేసుకోవద్దని ఎక్కడ రాయబడి ఉంది, సినిమాలు చూడొద్దని ఎక్కడ రాయబడి ఉంది? బైబిల్ అంతా చదివేసినట్టే వీళ్ళంతా. పట్టించుకోవద్దు. అడ్జస్ట్మెంట్ లైఫ్. వీళ్ళంతా బుద్ధి లేని కన్యకులు అడ్జస్ట్ చేసుకుందామని అడిగారు, కానీ బుద్ధి గలవారు అన్నారు నో కాంప్రమైజ్. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. 4వది,
అబ్రహాం ఆస్తంతటికి వారసుడు పెరిగిన పెద్దవాళ్ళైన వాళ్ళే. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. పరలోకపు ఆస్తికి వారసులు. నామినేషన్ చెప్పండి కదా, నామినేషన్ భార్య. పరలోకపు ఆస్తికి నామినేషన్ ఎవరు అంటే భార్య. ఏ దయ్యాలు యేసు పేరు చెప్తే లోపడుతున్నాయో, ఏ దూతలు యేసయ్య అంటే గడగడలాడుతూ మాట వింటున్నాయో, రేపు సంఘం వెళ్ళిపోయిన తర్వాత దెయ్యాలైన దూతలైన సంఘానికి భయపడతాయి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. అంతే కదా, పెళ్లి కాకముందు పుట్టుడు ఒకలాగా, పెళ్ళైన తర్వాత మేడం గారు వచ్చాక తాళాలని ఎవరి చేతిలో ఉంటాయి? మేడం గారు కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికి బైబిల్ చెప్తుంది పరలోకపు రాజ్యపు తాళపు చెవులు సంఘానికి ఇచ్చాడు. తాళం చెప్పలు కొట్టినట్టు ఒకసారి. హల్లెలూయా. మేడం వీళ్ళు ఏం ప్రార్థన చేస్తే, ఏమి తెరిస్తే అది తెరవబడుతుంది, ఏది బంధిస్తే అది బంధించబడుతుంది. ఎదిగిన క్రైస్తవులు వీళ్ళు వారసులు, యేసయ్య సింహాసనానికి వారసులు, హక్కుదారులు వీళ్ళే. చివరి పాయింట్, ఇష్మాయిల్ లాంటి వాళ్ళు అరణ్యానికి మహాశ్రమల కాలానికి వెళ్తారు. సర్వనాశనం. ఇంకా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇస్సాకు పెద్దవాడయ్యాడు. క్రైస్తవులు పెద్దవాళ్ళు అవుతున్నారా? బైబిల్లో కొన్ని లోతైన విషయాలు గ్రాస్ప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం, జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. చిన్నపిల్లలు ఎవరో చెప్పనా, యేసయ్య సిలువ పెట్టండి నా కోసం అని ఏడ్చేవాళ్ళు చిన్నవాళ్ళు. పెద్దవాళ్ళు చెప్పినా నీ సిలువ నేను మోస్తాను ప్రభు అని ముందుకు వచ్చేవాళ్ళు. ప్రియులారా, ఈరోజు యేసయ్య సిలువ వేయబడ్డాడు నా కోసం అని ఏడ్చే దినాలు కావు. అది ఎప్పుడో ఏడ్చేసాం, మారుమనసు పొందేసాం, పశ్చాత్తాపడ్డాం, గొంతెలు బాదుకున్నాం, బోర్మని విలిపించాము, మారుమనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం. ఈరోజు ఎదిగిన తర్వాత మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా ఇక నిన్ను ఏడిపించాను నాయన, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నువ్వు చెప్పు, నీకోసం ఏం చేయమంటావు చెప్పు ప్రభువా, ఏ భారం మోయమంటావు చెప్పు నాయన. ముందుకు వచ్చేవాళ్ళు పెద్దోళ్ళు అండి. చిన్నోళ్ళు ఎవరో తెలుసా, స్కూల్ బ్యాగ్ అమ్మమ్మ వస్తారు, స్కూల్ బ్యాగ్ నాన్నమ్మ వస్తారు, స్కూల్ బ్యాగ్ తాతమ్మ వస్తాడు. కానీ పెద్దోళ్ళు ఎవరో చెప్పిన, తాతయ్య మోస్తున్న మూట మనోడు వచ్చి మోసాడు అనుకోండి, తాతయ్య నాకు నువ్వు మోయలేకపోతున్నావు, అమ్మ ఈ మూట నాకి నువ్వు మోయలేకపోతావు, నాన్న ఈ బస్తా నాకి నువ్వు మోయలేకపోతున్నావు అని ఏ కొడుకు ముందుకు వచ్చి అడుగుతాడో ఆ రోజు తండ్రి అనుకుంటాడు, నా బిడ్డ పెద్దోడయ్యాడు ఈరోజు, పెద్దోడయ్యాడు. ఎప్పుడైతే పెద్దోడయ్యాడు అంటాడో అప్పుడే మనసులో వస్తుంది వీడికి పెళ్లి సంబంధాలు చూడాలి. ప్రియులారా, పెద్దవాడు బైబిల్ చెప్తుంది, యాకోబు కళ్ళు మూసుకుని, నేను చెప్పేది వింటూ ఉండండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. యాకోబు పెద్దవాడయ్యాడు, గుడారాల్లో నివసించడం రాయబడుతుంది. యాషో పెద్దవాడయ్యాడు కానీ అడవి మనిషి అయ్యాడు. ఎంతసేపు అడవి మాంసం తింటూ తింటూ బతికాడు తప్ప, ఎంతసేపు ఏ హోటల్లో తిండి తింటే బాగుంటుంది, ఏ మొబైల్ కొనుక్కుంటే బాగుంటుంది, ఏ బైక్ ఎంత రేటు పలుకుతుంది, ఏ ల్యాండ్ ఎంత రేటు పలుకుతుంది, ఇవి తప్ప బైబిల్ ఒక్క ముక్క తెలియదు ఏషావుకి. అమ్మ తింటుందా లేదా ఇంట్లో, నాన్న తింటున్నాడు లేదా ఇంట్లో, అసలు బాధ్యత లేదు. ఇద్దరు భార్యలు చేసుకుని ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు. ఎంత వేదన అంట. కానీ యాకోబు బాధ్యత వహించాడు. అమ్మను చూసుకుంటున్నాడు, నాన్నను చూసుకుంటున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నా దృష్టిలో ఏసావే పెద్దవాడు, నేను ఏసావుని నా దృష్టిలో యాకోబే పెద్దవాడు, నేను యాకోబుని ఆస్వాదిస్తానని దేవుడు తీర్మానం చేశాడు. బైబిల్ చెప్తుంది, మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల భారమును చూచాడు, ఐగుప్తు సుఖభోగాన్ని విడిచిపెట్టాడు, సమర్పించుకున్నాడు, ఇశ్రాయేలుల విడుదలకు నాయకుడయ్యాడు. బైబిల్ చెప్తుంది, సంసోను పెద్దవాడైనప్పుడు అతడు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపింపబడ్డాడని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, క్రైస్తవులు బోల్డంత మంది ఉన్నారు కానీ ఎదిగిన క్రైస్తవులు మాత్రం తక్కువ మందే ఉన్నారు. ఎదిగిన వాళ్ళే అక్క, ఎదగని వాడు చెల్లి. ఈ అక్క బాధపడుతుంది పరమగీతాల్లో, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, కానీ ఆమెకి ఇంకా వయస్సు రాలేదు, కానీ ఇదిగో వివాహ సమయం వచ్చేసింది, ఇంకా ఎదగలేదే అని బాధపడుతుంది. వివాహ సమయం అంటే ప్రభు రాకడ సమయం వచ్చేసింది, కానీ చాలా మంది క్రైస్తవులు ఇంకా ఎదగలేదు. యేసు ప్రభుతో పెళ్లి చేసుకోవాలన్న ఆరాటం లేదు.
ప్రదానం చేయబడిన అమ్మాయి వివాహం కొరకు ఎంత ఆరాట పడతాదో ప్రియులారా, ఆ ఆరాటం ఈరోజు సంఘంలో ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.